మూడో విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ రేపటి నుండి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తూప్రాన్ ఆర్డీఓ జయచందర్ రెడ్డి సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మంగళవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మూడో విడత ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సిబ్బంది విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. 3 రోజుల పాటు నామినేషన్లు, ఆ తర్వాత స్కూట్నీ, అభ్యర్థుల ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమాదేవి, ఇన్ఛార్జి తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ నర్సింగ్ యాదవ్, పంచాయతీ ఈవో బలరాం రెడ్డి, వ్యవసాయ మండల అధికారి ఝాన్సీ, పంచాయతీ సెక్రటరీ, జీపీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తూప్రాన్ డివిజన్ సంబంధించి ఎల్దుర్తి మాసాయిపేట మండలంలో 3వ ఫేజులో రేపటి నుంచి నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. రేపు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో నామినేషన్లను తీసుకుంటారు. మొత్తము ఎల్దుర్తి మండలంలో 6 క్లస్టర్లుగా పెట్టడం జరిగింది. 6 క్లస్టర్లకు సంబంధించినటువంటి ఆర్ఓలు, ఏఆర్ఓలు, పంచాయత్ సెక్రటరీలు అందరితో కలిపి ఈ రోజున సమావేశం పెట్టడం జరిగింది. దీని నామినేషన్ స్వీకరణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయినాయి. ప్రజలకి, ముఖ్యంగా అభ్యర్థులకు సూచన ఏమిటి అంటే, నామినేషన్ ఎందుకంటే 300 పైచులకు వార్డులు ఉంటాయి కాబట్టి ఒకేసారి అందరూ వస్తాయి, పబ్లిక్ కొంచెం గ్యాదరింగ్ ఇబ్బంది ఉంటుంది కాబట్టి నామినేషన్ వేయడానికి 3 కంటే ఎక్కువ సభ్యులు తీసుకురాకూడదు. 3 మాత్రమే అలో చేస్తారు, క్యాండిడేటు లేదా ప్రతిపాదకుడు మరియు ఒకరు, అంటే మొత్తం మీద 3. కానీ 3 కంపల్సరీ కాదు, క్యాండిడేట్ ఒకరు వచ్చినా సరిపోతుంది. మిగతా ప్రతిపాదకుల సంతకాలు ఇట్లా ఎవరు కూడా ఆర్ఓ అడగరు కాబట్టి జనసామర్థ్యం దృష్ట్యా క్యాండిడేట్ ఒకరు వచ్చినా కానీ సరిపోతుంది. ఓన్లీ క్యాండిడేట్ సంతకం మాత్రమే ఆర్ఓ అడుగుతారు. ఆర్ఓ ముందు నామినేషన్ వేసే అభ్యర్థి మాత్రం ఉంటే సరిపోతుంది. మిగతా వాళ్ళు ఆర్ఓ ముందు రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ వచ్చినా కానీ వెంటనే వాళ్ళు నామినేషన్ వేయగానే మిగతా ఇద్దరు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఎక్కువ వార్డులు ఉన్నాయి కాబట్టి మొత్తం అన్నీ కూడా ఎంపీడో ఆఫీస్ పరిధిలో ఉన్నాయి. ఎంపీడో ఆఫీస్లో కూడా దారి కూడా కొంచెం నేరోగా ఉంది కాబట్టి ప్రజలు కోఆపరేట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాము. ప్రజలకి కొంతవరకు దీని మీద ఒక అపోహ ఏంటంటే ఖచ్చితంగా 3 ఉండాలి, 3 ఉంటేనే వాళ్ళు సంతకాలు తీసుకుంటారు అనే దానిలో ఉన్నారు. క్యాండిడేట్ సంతకం తప్ప ఎవరి సంతకము వారు తీసుకోరు కాబట్టి క్యాండిడేట్ ఒక్కరు ఉంటే సరిపోతుంది నామినేషన్ వేయడానికి. మిగతా 3 అవసరం లేదు. ఒకవేళ ఉన్నా కానీ నామినేషన్ వేయగానే వెంటనే వాళ్ళు బయటికి వెళ్ళి కోఆపరేట్ చేయాల్సిందిగా చేస్తా ఉన్నాం. బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఇదివరకే దాని మీద విస్తృతంగా చెప్పడం జరిగింది. బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీ, కానీ నామినేషన్ యాక్సెప్టెన్స్కి, తిరస్కరణకు అది కారణం కాదు. బ్యాంక్ అకౌంట్ విత్డ్రాయల్ వరకు ఇచ్చినా సరిపోతుంది, ఇప్పుడే వెంటనే ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే కులం సర్టిఫికేట్ కూడా వెంటనే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ కులం సర్టిఫికేట్ కనుక లేనట్టయితే తహసీల్దార్ దగ్గర అందుబాటులోనే ఉంటారు. తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి మీ కులానికి సంబంధించిన నిరూపణ 2 మనుషులతో సంతకం పెట్టి ఇస్తే తహసీల్దార్ గారు నామినేషన్ పేపర్ మీద సంతకం చేస్తారు, అది సరిపోతుంది. కులం సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది దయచేసి గమనించి, ఏ పత్రం ఇచ్చినా కానీ నామినేషన్ చివరి తేదీ అయినటువంటి అంటే అంటే ఈరోజు మంగళవారము, బుధవారం, రేపు బుధవారము, బేస్తవారము అండ్ శుక్రవారం అంటే 5వ తారీఖు 5 గంటల లోపట్నే ఏ పత్రం ఇచ్చినా కానీ పనిచేస్తుంది. బ్యాంక్ అకౌంటు దానికి రూల్ లేదు కాబట్టి అది ఎప్పించినా పర్వాలేదు. కానీ కులం సర్టిఫికేట్ కానీ ఇంకేదైనా కానీ ఇవ్వాలనుకుంటే 5వ తారీఖు లోపట్నే. వీలైనంత వరకు కూడా అందరూ ఒకేసారి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎల్దుర్తి మండలంలో నామినేషన్ ప్రక్రియ కొనసాగించడానికి సహకరించాలని ప్రజలందరినీ కోరుతారు. ఓటర్గా ఉండాలి, క్యాండిడేట్ ఏ వార్డులో ఉన్నా సరిపోతుంది. ఓకే, 5వ వార్డుకు పోటీ చేసే అభ్యర్థి, వార్డు సభ్యుడు ఏ వార్డులో ఓటర్గా ఉన్నా సరిపోతుంది. కానీ ఆయన ప్రతిపాదించేవాడు మాత్రము ఖచ్చితంగా 5వ వార్డు ఓటర్ అయి ఉండాలి. ఇది చాలామంది జీపీఓలకు తెలియదు కాబట్టి చెప్తున్నా. ఓకేనా, రైట్. ఇది ప్రతిపాదనకు సంబంధించి సింపుల్, ఈ పేర్లు రాస్తాడు. ఇది ఒక్కటే కొంచెం కొట్టుకుంది, ఎక్కువ రాసుడు ఉంటుంది. రెండవది ఏంటిది ఎవరికైనా, రైట్, ఇది ఈడ క్యాండిడేట్ ఏం రాస్తాడు, భరత్ అని నేను చిరంజీవి నిలబెడుతున్నా అని రాస్తాడు. అర్థం కాలేదా? మరి చిరంజీవి ఒప్పుకోవాలి దాన్ని ఏమని, ఈయన నేను దానికి అంగీకరిస్తున్నా, నన్ను ఎవడా నిలబెట్టిన మా ఊరికి నేను అంగీకరిస్తాను. ఆడ మా ఊర్లో ఎవడన్నా వాడు తలమాసినోడు నన్ను పైకించినోడు ఉంటాడుగా వాడు. రైట్, ఇచ్చేటప్పుడే మీరు ప్రతిదీ చెప్పాలి. నేను సింపుల్గా సార్ నామినేషన్ ఫామ్ చెప్పారా, సార్ సిఇఓగా చెప్పారా, చెప్పలేదుగా, ఫాస్ట్గా చెప్తా. రైట్, ఇది ప్రతిపాదకుకు సంబంధించింది. ఇప్పుడు నింపాలి, వాస్తవానికి ప్రతిపాదకుడు నింపాలి కానీ క్యాండిడేట్ నింపుతాడు. కానీ వివరాలన్నీ ఎక్కువ ఎవరి ఉంటాయి, ప్రతిపాదకులు ఉంటాయి.
ఇక్కడ నేను అనే కాడ చాలా మంది గుర్తుపెట్టుకోండి, తెలియక ఏం చేస్తారు, నేను అని క్యాండిడేట్ పేరు రాసుకుంటాడు. ఇది నింపేది ఎవరు? క్యాండిడేట్. ఆయన ఫస్ట్ కనబడే పదమైంది దరిద్రం కొద్ది నేను భరత్ అని సినిమా కూడా ఉంది కదా, భరత్ అనే నేను అని, అట్లా నేను భరత్ అని రాసేసుకుంటాడు. కానీ భరత్ కాదు ఇక్కడ నిలబడేది, అది ఏమంటారు, ఇక్కడ ప్రతిపాదకుడు ఇక్కడ గ్రామ పంచాయతీ పేరు రావాలి. నేను పలానా గ్రామ పంచాయతీ